ప్రభుత్వం చేపట్టిన 4 సంక్షేమ పథకాల అమలుపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గ్రామాల వారీగా ఎంపిక చేయడంతో ఇతర గ్రామాలలో నిరసన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఒకేసారి 4 పథకాలను లాంచ్ చేసిన పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దల అనాలోచిత నిర్ణయాల వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుందని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. రిపబ్లిక్ డేను పురస్కరించుకుని రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా, ఆత్మీయ భరోసాని ఒకేసారి లబ్ధిదారులను ఎంపిక చేసి వారి ఖాతాల్లో నిధులు జమ చేసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు రేషన్ కార్డులు పంపిణీ చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీకి మైలేజీ వచ్చేదని, అలా చేయకుండా గ్రామాల వారీగా ఎంపిక చేయటం పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని అంటున్నారు హస్తం నేతలు. ప్రభుత్వంలో సమన్వయ లోపం, అనాలోచిత నిర్ణయాలతో క్షేత్రస్థాయిలో పార్టీకి వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నామంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతుందని సొంత పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఇచ్చిన రైతు బంధును యాది చేసుకుంటున్నారని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో అన్నదాతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని హస్తం పార్టీ శ్రేణులు చెబుతున్నారు. మధ్యలో మాత్రం ఒకసారి డుంకి కొట్టింది ఒకటే తిరుగుతున్నారు. జనం ఊళ్ళో పోతే ఒకటే తిరుగుతున్నారు. ఏ కేసీఆర్ బాగుండేది ఇస్తారు కాంగ్రెస్ అన్నరా. అయితే మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా వారికి రైతు భరోసా నిధులు, ఆత్మీయ భరోసా నిధులు పడుతున్నాయని చెబుతుంది ప్రభుత్వం. రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు మరింత సమయం పడుతుందని ప్రకటించింది. పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన గ్రామస్తులు ప్రభుత్వంపై వ్యతిరేకంగా లేకపోయినా ఇతర గ్రామాల ప్రజలు మాత్రం రేవంత్ సర్కార్పై గుర్రుగా ఉన్నారు. మాకు ఎప్పుడొస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ క్యాడర్ సైతం ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉందట. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి లబ్ధిదారులకు నిధులు మంజూరు చేస్తే ఇలాంటి పరిస్థితి తలెత్తేది కాదని అంటున్నారు కాంగ్రెస్ క్యాడర్. ప్రభుత్వ పెద్దల అనాలోచిత నిర్ణయాల వల్ల పార్టీకి లాభం కంటే ఎక్కువగా నష్టమే జరుగుతుందని అంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. అయితే ఒకేసారి 4 పథకాలను ప్రారంభించకుండా రైతు భరోసా లేదా మరే ఇతర పథకం సక్సెస్ఫుల్ గా ప్రారంభించి ఉంటే కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగేదని, అధికారులను సమన్వయం చేసుకోకపోవడం, అటు ముఖ్యమంత్రికి ఇటు మంత్రులకు మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఒకేసారి 4 పథకాలు ప్రారంభించిన కాంగ్రెస్ కు మైలేజ్ పెరగలేదు అంటున్నారు హస్తం నేతలు. లోకల్ బాడీ ఎన్నికల్లో లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగేలా ఉందని అంచనా వేస్తున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ప్రభుత్వం పెట్టిన మార్చి 31 గడువులోపైన లబ్ధిదారులకు 4 పథకాలు అందుతాయో లేదో చూడాలి. అప్పటికి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక ఫైనల్ కాకపోతే కాంగ్రెస్ కు మరింత నష్టమే జరుగుతుంది అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు.